నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పేదేంటంటే ఫ్రెండ్స్, సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మనం దరఖాస్తు చేసుకుంటాం కదా! సో, దీనికి సంబంధించి ఏ డాక్యుమెంట్లు కావాలి అనే విషయాలైతే నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఈ వీడియోలోకెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్‌కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సీఎం రిలీఫ్ ఫండ్‌కు మరియు హాస్పిటల్‌కి సంబంధించిన పేపర్లు ఏమేమి కావాలి, సీఎం రిలీఫ్ ఫండ్‌కి అప్లై చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాము. అయితే దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు వచ్చేసేసి పేషెంట్ యొక్క ఫైనల్ బిల్ వివరాలు ఒరిజినల్ కావాలన్నమాట. అలాగే పేషెంట్ డిశ్చార్జ్ సమరీ ఒరిజినల్ కావాలి. అలాగే పేషెంట్ హాస్పిటల్ ల్యాబ్ పరీక్షలు ఉంటాయి కదా! దానికి సంబంధించిన రిపోర్ట్ అయితే కావాలి. అలాగే పేషెంట్ హాస్పిటల్ మెడికల్ లేదంటే ఫార్మసీ బిల్లులు ఏమైనా ఉన్నాయనుకోండి, సో అవి ఒరిజినల్ అయితే మనం సీఎం రిలీఫ్ ఫండ్ కోసం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అలాగే పేషెంట్ చెల్లించిన నగదు రసీదు ఉంటుంది కదా! సో అది కూడా ఒరిజినల్ అయితే సమర్పించవలసి ఉంటుంది. ఎమర్జెన్సీ ఎసెన్షియల్సిటీ సర్టిఫికేట్ ఒరిజినల్ అయితే కావాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ కార్డు జిరాక్స్ మరియు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అలాగే తెల్ల రేషన్ కార్డు ఉంటుంది కదా! ఆ తెల్ల రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం ఏమైనా ఉన్నట్లయితే అది సమర్పించవలసి ఉంటుంది. అలాగే పేషెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అలాగే పేషెంట్ ఒకవేళ చనిపోతే మరణ ధృవీకరణ పత్రం ఉంటుంది కదా! దాని యొక్క జిరాక్స్ అలాగే కుటుంబ ధృవీకరణ పత్రం ఒకటైతే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ డాక్యుమెంట్లు అయితే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మనం అప్లై చేసుకోవాలంటే ఈ డాక్యుమెంట్లు అయితే కావాల్సి ఉంటుందన్నమాట. 6 నెలల లోపు బిల్లులు మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇదైతే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మనం సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లై చేసుకోవాలంటే 6 నెలలు లోపే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. 6 నెలలు దాటిపోయిన తర్వాత బిల్స్ ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళైతే యాక్సెప్ట్ చేయరన్నమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో మనం ఏదైనా యాక్సిడెంట్‌కి గురైనా మన హాస్పిటల్‌లో మనీ పెట్టుకుంటాం కదా! దానికి సంబంధించి మనం సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లై చేసుకోవాలంటే ఈ డాక్యుమెంట్లు కావాలన్నమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయనుకోండి, నాకు తప్పనిసరిగా క్రిందున్న కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్.